హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి పొడి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ వేడివేడి అన్నంలో కానీ దేనిలోకైనా చక్కగా తినొచ్చండి. పచ్చి కొబ్బరితో రకరకాల రెసిపీస్ మన ఛానల్లోనే పోస్ట్ చేశామండి. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇవి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 10 నుంచి 12 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక చివరిగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఆప్షనల్ మాత్రమే అండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. నువ్వుల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కడాయి వేడిగా ఉంది కాబట్టి ఆ వేడికి చింతపండు మెత్తగా అవుతుందండి, అందుకని స్టవ్ ఆఫ్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులన్నింటినీ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మిక్సీ వేశాక మన పొడి ప్రిపేర్ అయిపోయింది. ఇందులో 4 వెల్లుల్లి రబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మిక్సీ వేశాక కొబ్బరి పొడి ఇలా తయారైంది. పచ్చి కొబ్బరి కాబట్టి ఇలా తడితడిగా ఉందండి. దీన్ని తాలింపు వేస్తే పొడి పొడిగా తయారైపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి మొత్తాన్ని వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల తర్వాత ఇది కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, నోరూరించే పచ్చి కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. దీన్ని గాలిపోని డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజులు పాడవకుండా ఉంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ పొడిని తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.